ఉద్యోగ సంఘాలు, జేఏసీలు గత వారం నుండి ఇప్పటికి 2 సార్లు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ తమ పెండింగ్ సమస్యలపై ఒత్తిడిని మరింతగా పెంచుతూ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయని అనుకుంటున్నారు. గతంలో కేవలం తమ సమస్యల వరకే పరిమితమైన ఉద్యోగ జేఏసీలు ఈసారి ఇటీవల సీఎం గారు ఉద్యోగులు పెన్షన్లపై పడుతున్న వ్యయంపై ఒక ప్రెజెంటేషన్లో చెప్పిన అంశాలపై కూడా వ్యాఖ్యానిస్తూ ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశారు. అసలు తన ప్రజెంటేషన్లో సీఎం గారు ఏమన్నారో, దానికి 2 జేఏసీల అధ్యక్షులు నిన్న అంటే శనివారం ఏమని జవాబిచ్చారో, అలాగే ఇతర పెండింగ్ సమస్యలపై వారు ఏమన్నారో, ఎప్పటిలోగా తమ సమస్యలను పరిష్కరించాలని డెడ్ లైన్ విధించారో, లేదంటే ఏం జరుగుతుందని హెచ్చరించారో ఇక్కడ వివరంగా విశ్లేషిద్దాం. ఇప్పటికే గత శనివారం విజయవాడలో అలపర్తి విద్యాసాగర్ అధ్యక్షతన ఏపీ జేఏసీ ఒక సమావేశం నిర్వహించింది. సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెకైనా వెనకాడబోమని హెచ్చరించింది. గత ఆదివారం ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు అధ్యక్షతన విజయవాడలో సమావేశమై సమస్యల పరిష్కారానికి ఆగస్టు 15వ తేదీని డెడ్ లైన్గా విధించింది. ఇప్పుడు జేఏసీలు, ఎన్జీఓలు మరోసారి నిన్న అంటే శనివారం సమావేశాలు నిర్వహించి సీఎం ప్రజెంటేషన్పై తమ అభిప్రాయాలను, సమస్యలపై తమ డిమాండ్లను, డెడ్ లైన్లను ప్రకటించాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ 2 రోజుల క్రితమే 40 డిమాండ్లతో మరో సమావేశాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. ఉద్యోగ సంఘాలు వారం రోజుల్లోనే 2 సార్లు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడానికి కారణం ఉద్యోగులు, పెన్షనర్లపై విపరీతమైన ఖర్చు జరుగుతోందన్న సీఎం గారి వ్యాఖ్యలే. ఉద్యోగులు, పెన్షనర్లలో ఇదే అసంతృప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇక్కడ మనం 2 సమావేశాల గురించి చెప్పుకోవాలి. శనివారం అంటే నిన్న విజయవాడలో బొప్పరాజు అధ్యక్షతన జరిగిన ఏపీ జేఏసీ అమరావతి సమావేశం గురించి, అలాగే అదే రోజు విద్యాసాగర్ అధ్యక్షతన నెల్లూరులో జరిగిన ఏపీ ఎన్జీఓ సమావేశాల గురించి చెప్పుకోవాలి. విజయవాడలో రెవెన్యూ భవన్లో అంటే నిన్న శనివారం జరిగిన సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్రావు సీఎం గారు చెబుతున్న అంశాలను ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఉద్యోగులు, పెన్షన్ల జీతాలు, పెన్షన్లకి రాష్ట్ర ఆదాయంలో గతంలో 106% వరకు ఖర్చు అవుతుందని, దాన్ని 96% వరకు తగ్గించగలిగామని ఒక ప్రజెంటేషన్లో సీఎం గారు చేసిన వాదనపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు మాట్లాడుతూ, కాగ్ అధికారిక గణాంకాల ప్రకారం 2025-26లో మొత్తం రెవెన్యూ వ్యయంలో ఉద్యోగులు, పెన్షన్లపై చేసిన వ్యయం 37.41% మాత్రమేనని చెప్పారు. స్టేట్ ట్యాక్స్ రెవెన్యూలో ఉద్యోగుల వ్యయం 59.36% అని, మొత్తం రెవెన్యూ ఆదాయంలో జీతాలు, పెన్షన్ల వ్యయం 47.64%గా ఉందని ఆయన వివరించారు. బొప్పరాజు వెంకటేశ్వర్ల వివరాల ప్రకారం 2024లో 13,643 మంది, 2025లో 13,583 మంది, 2026లో 14,095 మంది ఇప్పటికే పదవీ విరమణ చేశారు. మొత్తంగా ఈ 3 సంవత్సరాల్లో 41,095 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. రానున్న సంవత్సరాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ చేయబోతున్నందున జీతాలు, పెన్షన్లపై ప్రభుత్వ వ్యయం ఇంకా తగ్గే అవకాశం ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు విశ్లేషించారు. అందువల్ల ప్రస్తుతం ఉద్యోగులపై ఆర్థిక భారం ఉందనే కారణంతో అన్ని డిమాండ్లను వాయిదా వేయడం సరైనది కాదని ఆయన వాదన. ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర బడ్జెట్ రెవెన్యూ రిసిప్ట్ సుమారు 2.60 లక్షల కోట్లు కాగా, జీతాలు, పెన్షన్లపై ఖర్చు కేవలం 30 నుండి 33% మాత్రమే ఖర్చు అవుతున్నదని ఆయన చెప్పారు. అందువల్ల రాష్ట్ర ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకి వెళుతోందన్న సీఎం గారు చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని 2 జేఏసీలు, ఎన్జీఓలు స్పష్టంగా చెప్తున్నారు. ఇందులో మరో వివాదం కూడా దాగి ఉంది. ఉద్యోగులు దాచుకున్న సొంత డబ్బును కూడా ప్రభుత్వం ఏంగా చూపుతున్నారనేదే ఆ వివాదం. ఉద్యోగులు సర్వీసులో ఉన్నప్పుడు ఏపీజేఎల్ఐ, జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి వాటిలో దాచుకున్న మొత్తాలకు సంబంధించిన చెల్లింపులను కూడా ప్రభుత్వం చేసిన ఖర్చుగా మాత్రమే చూపించడం సరైనది కాదని ఏపీ జేఏసీ అమరావతి నేతలు వివరిస్తున్నారు. ఉద్యోగుల నుండి గతంలో వసూలు చేసిన జీపీఎఫ్, ఏపీజేఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, నెలవారీ మినహాయింపు వంటి మొత్తాలు కూడా సకాలంలో తిరిగి చెల్లించడం లేదని, రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ వంటి బకాయిలు కూడా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని వారు చెప్తున్నారు. దాంతోపాటు ఉద్యోగులు కొత్తగా భారీ డిమాండ్ జాబితాను తీసుకురావడం లేదని, తమకు రావాల్సిన హక్కులు, పెండింగ్ బకాయిలు, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుని కోరుతున్నామని వారు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు చర్చించిన అంశాలపై ప్రభుత్వం ఎందుకు ఇంకా తుది నిర్ణయాలు తీసుకోలేకపోతుంది అనేదే వారు అడుగుతున్న మరో ప్రశ్న. ఒకవైపు ఉద్యోగ సంఘాలు కొత్తగా ఏమీ అడగడం లేదని చెప్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గతంలో ప్రభుత్వం అంగీకరించిన అంశాలు, ఉద్యోగులకు చట్టబద్ధంగా లేదా నిబంధనల ప్రకారం రావాల్సిన బకాయిలన్నీ అడుగుతున్నామని వారు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తోంది, చర్చలు జరుపుతోంది. కానీ చర్చల తర్వాత వెలువడాల్సిన స్పష్టమైన నిర్ణయాలు మాత్రం అమల్లోనికి రావడం లేదు. ఉదాహరణకు గత అక్టోబర్లో 9 నెలల క్రితం జరిగిన చర్చల్లో ఒక డిఆర్ మంజూరు చేసిన సందర్భంగా సీఎం గారు పీఆర్సీ సంగతి, ఐఆర్ సంగతి తాను చూసుకుంటానని, వాటిని తనకు వదిలివేయాలని చెప్పారు. ఇప్పటి వరకు వాటిపై ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఒక్క సిపిఎస్ 62 సంవత్సరాల పదవీ విరమణ వయసుపైనే జీవోలు మాత్రం జారీ చేశారు. జూలై 22న మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఆ చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని ఏపీ ఎన్జిఓస్ అలాగే ఏపీజేసీ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ గతంలో తెలిపారు. ప్రభుత్వం 10 నుండి 15 రోజుల్లో ముఖ్యమంత్రితో సంప్రదించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని కూడా ఆయన గతంలో చెప్పారు. కానీ ఇప్పటికే ఇంచుమించు 20 రోజులైనా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అందుకే ఇప్పుడు ఉద్యోగ సంఘాలు చర్చల దశను దాటి నిర్ణయాల దశకు రావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతం ఉద్యోగ సంఘాల డిమాండ్లో అత్యంత ప్రాధాన్యం పొందుతున్న అంశం 12 పీఆర్సీ కమిషన్ నియామకం, అలాగే ఐఆర్ ప్రకటన. కొత్త పీఆర్సీ ప్రక్రియ మొదలయ్యే వరకు ద్రవ్యోల్బణ భారాన్ని తగ్గించేందుకు 30% మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీజేసీ అమరావతి, ఏపీ ఎన్జిఓస్, ఏపీజేసీ 2 కోరుతున్నాయి. అదే సమయంలో పెండింగ్లో ఉన్న 5 డిఆర్లు విడుదల చేయాలని 2 సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ఒక షెడ్యూల్ ప్రకటించాలని, పే స్లిప్పుల్లో బకాయిలను స్పష్టంగా చూపించాలని 2 ఏళ్లుగా కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు నిరసన వ్యక్తం చేశారు. సిపిఎస్, ఓపీఎస్ సమస్యను త్వరగా పరిష్కరించాలని, 70-75 సంవత్సరాల వయసులో పెన్షనర్లకు గతంలో తొలగించిన 3% అదనపు క్వాంటం పెన్షన్ను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. ఎన్నికల హామీ మేరకు పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. హెల్త్ కార్డుల అమలుపై ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నప్పటికీ నగదు రహిత సేవలు పూర్తి స్థాయిలో ఎందుకు అందడం లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నిస్తున్నారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని వారు కోరుతున్నారు. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల సమస్యలను కూడా మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లిన అంశాల్లో ఉన్నాయి. ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ నెల్లూరులో మరో కొన్ని ప్రత్యేక అంశాలను ప్రస్తావించారు. జైళ్ల శాఖలోని వార్డర్లకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వర్తింపజేసి జిల్లా కేడర్లోనికి తీసుకురావాలని, గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందికి నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. క్యాష్లెస్ వైద్యం కోసం హెల్త్ కార్డుల విధానాన్ని బలోపేతం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ రెవెన్యూ భవన్లో జరిగిన ఏపీజేసీ అమరావతి సమావేశం అనంతరం ఆగస్టు 15లోగా ప్రభుత్వం ఉద్యోగుల ప్రధాన సమస్యలపై స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదర్రావు కోరారు. అలా జరగకపోతే కలిసి వచ్చే ఉద్యోగ సంఘాలతో ఐక్య కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఇది కేవలం ఒక సంఘం నిర్ణయంగా కనిపించడం లేదు. వివిధ ఉద్యోగ సంఘాలు వేర్వేరు వేదికలపై ఒకే రకమైన సమస్యలను ప్రస్తావిస్తున్నాయి. అయితే ఏపీ ఎన్జిఓస్ ప్రధాన కార్యదర్శి డివి రమణ మాత్రం ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయని, త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే సమావేశంలో పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంటే ప్రస్తుతం ఉద్యోగ సంఘాల వైఖరిలో కూడా 2 స్థాయిలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఒత్తిడి, మరోవైపు చర్చల ద్వారా పరిష్కారం వస్తుందనే ఆశ. ఆగస్టు 15లోపు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందనేదే అసలు ప్రశ్న. ఏపీజేసీ అమరావతి ఇప్పటికే ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి ఐక్య కార్యాచరణకు వెళ్లే సంకేతం కూడా ఇచ్చింది. ఉద్యమ కమిటీ చైర్మన్ టీవీ ఫణిపేర్రాజు, మహిళా విభాగం చైర్పర్సన్ పి లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు ప్రకటించాలని కోరారు. ఉద్యమం తప్ప మరో మార్గం లేదని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. అంటే ఇప్పటి వరకు సమావేశాలు, వినతి పత్రాలు, చర్చలు ప్రధాన ఆయుధాలుగా ఉన్నాయి. కానీ ఆగస్టు 15 తర్వాత పరిస్థితి మారితే అదే అంశాలు ఉద్యమ కార్యాచరణకు దారితీయవచ్చు. అయితే ఈ సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరించడం సాధ్యమేనా? ఇదే ప్రభుత్వానికి ఉన్న అసలు సవాలు. పీఆర్సీ నియామకం, ఐఆర్, 5 డిఆర్ల చెల్లింపులు, పాత బకాయిల చెల్లింపులు, ఓపీఎస్ అమలు, పెన్షనర్ల ప్రయోజనాలు, హెల్త్ కార్డులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, ఇవి ఒక్కొక్కటి వేర్వేరు ఆర్థిక పరిపాలన నిర్ణయాలతో ముడిపడి ఉన్నాయి. అందువల్ల అన్ని సమస్యలకు ఒకేసారి తుది పరిష్కారం ఇవ్వడం ప్రభుత్వానికి సులభం కాకపోవచ్చు. కానీ ఉద్యోగ సంఘాలు ప్రతి సమస్యను ఒకే రోజు పరిష్కరించమని అడగడం లేదు. ఏ సమస్యకు ఎంత సమయం పడుతుంది, ఏది ముందుగా పరిష్కరిస్తారు, ఏ బకాయిని ఎప్పుడు చెల్లిస్తారు, పీఆర్సీ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తారు, ఐఆర్పై నిర్ణయం ఎప్పుడు వెలువడుతుంది, ఇలాంటి విషయాలపైనే స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ప్రభుత్వానికి 2 మార్గాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ఆగస్టు 15వ తేదీలోపు ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చలు జరిపి సాధ్యమైన అంశాలపై నిర్ణయాలు ప్రకటించడం, మిగిలిన అంశాలకు గడువులతో కూడిన రోడ్ మ్యాప్ ఇవ్వడం. రెండోది, మరోసారి సమావేశాలు, హామీలు, చర్చలతో వ్యవహారాన్ని కొనసాగించడం.
రెండో మార్గం కొనసాగితే ఉద్యోగ సంఘాల అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వారు చెప్తున్న ప్రధాన విషయం ఒక్కటే: మాటలు చాలు, ఇప్పుడు నిర్ణయాలు కావాలి. చివరికి ఈ వ్యవహారం కేవలం డిఏలు, పిఆర్సీ లేదా బకాయిల సమస్యగా మిగిలిపోతుందా, లేక ఉద్యోగ సంఘాల మధ్య మరింత ఐక్యత ఏర్పడి పెద్ద ఉద్యమంగా మారుతుందా? ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చల ద్వారా సమస్యలను దశల వారీగా పరిష్కరించే మార్గాన్ని ఎంచుకుంటుందా? ఆగస్టు 15వ తేదీ నాటికి వచ్చే ప్రభుత్వ నిర్ణయాలే ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఇలాంటి విలువైన సమాచారం మీకు మా ఛానల్ ద్వారా అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.